శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు సాయంత్రం తిరుమల మాడవీధులు ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయాయి. శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకై స్వర్ణరథంపై కటాక్షాలు కురిపించగా, రాత్రి గజవాహనంపై రాజసంతో మహిమాన్వితంగా విహరించారు. ఇప్పుడు ఈ దివ్య ఉత్సవాల విశేషాలను కలిసి చూద్దాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోనూ, భజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణదోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, శ్రీ సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు. గజవాహనం, కర్మ విముక్తి. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికి, విశ్వానికి సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడు, విశ్వాధారుడు కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది. వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు. శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృత్వంతో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచాయి. రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి. వాహనసేవలో తిరుమల శ్రీ 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 పెద్జియర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బి. ఆర్. నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన అత్యంత వైభవోపేతమైన గజవాహనం సేవకు దేశం నలుమూలల నుంచి విచ్చేసిన కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక శోభను తెచ్చిపెట్టాయి. ఈ రోజు వాహన సేవ రాజసానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు అభయమిస్తూ రాజ్టీవీతో ఊరేగారు. ఈ మహాద్భుత ఘట్టంలో మొత్తం 10 రాష్ట్రాల నుంచి 21 కళా బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 463 మంది కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు గజేంద్ర వైభవం, బంజారా నృత్యం ప్రదర్శించారు. తిరుపతి నుండి వచ్చిన బృందాలు మయూర్ నృత్యం, కోలాటం, గజేంద్రమోక్షం వంటి సాంప్రదాయ నృత్యాలను కళ్లకు కట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బృందం ప్రదర్శించిన ప్రసిద్ధ పేరిణి నృత్యం అశేష భక్తజనాన్ని ఆకట్టుకుంది. ఒడిస్సాకు చెందిన కళాకారుల ఒడిస్సీ నృత్య ప్రదర్శన శాస్త్రీయ కళా వైభవాన్ని చాటింది. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా కంసాలి రుచిత, తమిళనాడు జానపద నృత్యంతో పాటు ఓయిలట్టం, పాండిచ్చేరి ను ప్రదర్శించారు. కేరళ, రాజమండ్రి, మహారాష్ట్ర బృందాలు ప్రదర్శించిన డ్రమ్ము విన్యాసాలు సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి గాలో నృత్యం, సిక్కిం నుంచి మరోని నృత్యం వంటి ఈశాన్య రాష్ట్రాల కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కీలుగుర్రాలు ప్రదర్శనతో పాటు అష్టలక్ష్మి వైభవం భరతనాట్యం భక్తి పారవస్యాన్ని కలిగించింది. గజవాహనం సేవ సందర్భంగా స్వామివారి ఊరేగింపులో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఈ కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక వైభవం, ఈ బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక శోభను, సాంస్కృతిక సమైక్యతను ఇనుమడింపజేసింది. సంపద, ఐశ్వర్యం, సర్వశుభాలను ప్రసాదించే ఈ బంగారు రథం, గజవాహన సేవలు తిరుమల బ్రహ్మోత్సవాలకు మరపురాని మాధుర్యాన్ని చేర్చాయి.
శ్రీవారి కృపాకటాక్షాలతో మీ జీవితం సుఖశాంతులతో నిండాలని కోరుకుంటూ మరిన్ని తిరుమల ఆధ్యాత్మిక విశేషాల కోసం మా డివైన్ తిరుమల ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.